महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. జూన్ మాసానికి సంబంధించి రాశి ఫలాలు కొంచెం మనం లేట్గా చెప్పుకుంటున్నాం, ఎందుకంటే వెరీ ఇంపార్టెంట్ వీడియో. ఈ సప్తగ్రహ దృష్టి వృశ్చిక రాశి మీద చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి అవి చేసుకుంటూ కాబట్టి ఓవరాల్గా జూన్ మాసం మొత్తం కూడా ఎలా అవుతుందో తెలుసుకోవాలి. చాలామంది కామెంట్స్, గురువుగారు లాగా జూన్ మాసానికి సంబంధించి మాస ఫలితాలు అని. ఇక్కడ జూన్లో చూస్తే కనుక మనకి హనుమత్ జయంతి 1వ తారీఖు, మాస శివరాత్రి 5వ తారీఖు. రెండు మేజర్ ఈవెంట్స్ ఉన్నాయి. ఏదైతే చెప్పుకున్నామో సప్తగ్రహాల దృష్టి, శని, కుజ, రవి, బుధ, గురు, శుక్ర, చంద్రుల యొక్క దృష్టితో కూడిన ఈ యొక్క సప్తగ్రహ దృష్టి 5, 6, 7 తారీఖుల్లో ఏర్పడడం వృశ్చిక రాశి మీద. 15వ తారీఖు వరకు కూడా దీని యొక్క ప్రభావం అంటాం. నెమ్మదిగా 13వ తారీఖు నుంచి నెమ్మదిగా మళ్ళీ శుక్రుడు, రవి, బుధ మిథునంలోకి రావటం. ఓవరాల్గా గ్రహ సంచారం అయితే ఈ విధంగా మనకి కుంభరాశిలో శని, అలాగే మీనంలో రాహువు, మేషం స్వక్షేత్రంలో కుజుడు, రవి, బుధ, గురు, శుక్రులు ఇక్కడ వృషభ రాశిలోను, తర్వాత రవి, శుక్ర, బుధులు మళ్ళీ 15వ తారీఖు నుంచి మిథున రాశిలో, కేతువు కన్యా రాశిలో సంచరిస్తున్నారు. ఈ విధమైన గోచారం ఫలితంగా మనకి ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ప్రభావం ఉండబోతుంది ఏంటి అనేది జూన్ మాసంలో మనం అన్ని రాశులకి సంబంధించి చెప్పుకుందాం. సింహరాశి వారికి సంబంధించి చూద్దాం. సింహరాశి వారికి జూన్ మాసంలో అనుకూలిస్తున్న గ్రహాల విషయానికి వస్తే మనకి ఇక్కడ వీళ్ళకి దశమంలో రవి యోగిస్తున్నారు, దశమంలో బుధుడు యోగిస్తున్నారు. అలాగే 15వ తారీఖు తర్వాత కూడా రవి, బుధ, శుక్రుల యొక్క యుతి లాభస్థానంలో వీరికి యోగిస్తూ ఉంది. అంటే 3 గ్రహాల యొక్క అనుకూలత సింహరాశి వారికి ఉంది. జూన్ మాసంలో ముఖ్యంగా వీళ్ళు ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే చతుర్థ స్థానం మీద ఏదైతే సప్తగ్రహ దృష్టి అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, చతుర్థ స్థానం మీద ఇక్కడ అన్ని గ్రహాల యొక్క దృష్టి అనేది ఏర్పడుతూ ఉంది. సో మచ్ ఆఫ్ ఎమోషన్కి మీరు గురయ్యే సంఘటనలో జూన్ మాసంలో సింహరాశి వాళ్ళు ఫేస్ చేసే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. మనం ఎమోషన్కి ఎప్పుడు ఫీల్ అవుతాం? మనం చేసే వర్క్, మన పర్సనల్ అనుకున్న వాళ్ళకి ఏదైనా అయినప్పుడే మనం ఎమోషన్గా ఫీల్ అవుతాం. దానిలో మొదటగా కుటుంబ సభ్యులు ఉంటారు. అలాగే ప్రాపర్టీస్ విషయంలో కానీ, వాహనాలకు సంబంధించిన విషయాల్లో కానీ, ఉద్యోగ ఒత్తిడికి సంబంధించిన విషయాల్లో కానీ జూన్ మాసంలో మొదటి 2 వారాల్లో కూడా సింహరాశి వాళ్ళు కొంచెం వీటికి సంబంధించిన విషయాల్లో వీళ్ళు కొంచెం మైండ్ స్ట్రాంగ్ చేసుకొని ఎక్కువ చతుర్థ స్థానం మీద ఎఫెక్ట్ ఉంది కాబట్టి వీళ్ళు మానసిక ప్రశాంతత మీ హ్యాపీనెస్ మీద ఎక్కువ దీని ప్రభావం అనేది చూపిస్తుంది. ఈ 2 వారాలు కూడా వీటి విషయాల్లో కొంచెం కేర్గా ఉండాల్సిన అవసరం ఇక్కడ సింహరాశి వారికి మనకి ముఖ్యంగా కనిపిస్తూ ఉంది. అష్టమరాల సంచారం జరుగుతుంది వీళ్ళకి. సో మచ్ ఆఫ్ టెన్షన్ మైండ్ అనేది సింహరాశి వారికి ఇక్కడ ఉండే మాట మనకి వాస్తవంగా కనిపిస్తూ ఉంది. ఈ యొక్క మాసం నుంచి కూడా కుజుడి యొక్క సంచారం ముఖ్యంగా చూస్తే మరి అష్టమంలో రాహువుతో కలిసి ఉన్న కుజుడి కంటే సింహరాశికి అద్భుతమైన ప్లానెట్, మంచి ఫ్రెండ్లీ ప్లానెట్ కుజుడు, ఆయన స్వక్షేత్రంలో ఉండటం కొద్దో గొప్ప నయమే అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ చాలా వరకు కూడా కొంతవరకు వీళ్ళకి బ్లడ్ ఇన్ఫెక్షన్స్ కానీ, చిన్నపాటి ప్రమాదాలు కావచ్చు, ఆరోగ్య సమస్యల విషయంలో కావచ్చు, కొంత ఊరట అనేది కొంత కలిగే, ఉపశమనం అనేది కొంత కలిగే ఆస్కారాలు, కొన్ని విషయాల్లో ఎక్కువ టెన్షన్స్, మానసికమైన టెన్షన్స్ ఇలాంటివి కూడా కొంచెం తగ్గే ఆస్కారాలు ఈ మాసం నుంచి ఉన్నాయి. వీళ్ళు గమనించదగిన ముఖ్య విషయం ఏంటంటే రవి, గురు, శుక్ర, బుధులు లాంటి ప్లానెట్స్ అన్నీ కూడా దశమస్థాన సంచారంలో ఉండటం వల్ల వీళ్ళకి ప్రొఫెషన్ పరంగా మీరు చేసే వృత్తే కాదు, ప్రొఫెషన్ అంటే కర్మస్థానం, మీరు చేసే ప్రొఫెషన్కి ఇంకో 2-3 బాధ్యతలు తోడయ్యే ఆస్కారాలు ఈ యొక్క మొదటి 2 వారాల్లో ఎక్కువగా మిథున రాశి వారికి కనిపిస్తుంది. రాశ్యాధిపతి దశమంలో ఉన్నాడు. మీ మెయిన్ ప్రయారిటీ ఉద్యోగం మీదే ఉంటుంది. ఉద్యోగానికి సంబంధించి మీ ప్రొఫెషన్కి సంబంధించిన బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఇంకా ఎవరికన్నా ఏదన్నా అవసరం వచ్చినా
లేకపోతే ఇంకా కుటుంబానికి సంబంధించిన విషయాల్లో ఏదైనా మీరు చూసుకోవాలన్నా, డొమెస్టికల్గా కొన్ని కుటుంబంలో ఈతి బాధలు అంటారు కదా, వాటికి సంబంధించిన వ్యవహారాలు సరి చేసుకోవాలన్నా అటు వృత్తి చేసుకుంటూ ఇవి చేయటం అనేది ముఖ్యంగా వీళ్ళకి ఎక్కువ ఇది మానసికంగా ఎక్కువ స్ట్రెస్ని క్రియేట్ చేసే అంశం అన్నమాట. ఈ సింహరాశి వారికి సంబంధించి మనం ముఖ్యంగా చూసినట్టయితే 13వ తారీఖు తర్వాత నుంచి కూడా ఇక నెమ్మదిగా రవి లాభంలోకి వస్తారు, బుధుడు ఓన్ హౌస్లోకి మిథున రాశిలోకి వస్తారు, శుక్రుడు కూడా లాభస్థానంలోకి వస్తారు. కాబట్టి ఇక్కడ మొదటి 2 వారాల్లో ఉన్నంత హెక్టిక్ స్ట్రెస్ చేసే పని రీత్యా, ప్రొఫెషన్ రీత్యా మీకు ఉన్నంత తర్వాత 3-4 వారాల్లో అంత ఉండదు, కొంచెం తగ్గే ఆస్కారాలు ఉంటాయి. 3-4 వారాల్లో కూడా కొద్దో గొప్ప మీరు చేసిన పనికి తగ్గ గుర్తింపు అనొచ్చు, లేకపోతే ధనపరమైన విషయాల్లో కానీ ప్రాఫిట్స్ విషయంలో కానీ మేలు జరిగే ఆస్కారాలు కూడా ఉంటాయి ఇక్కడ. అలాగే ఈ రాశికి ప్రొఫెషన్ రీత్యా కూడా శుక్రుడి లాభస్థాన సంచారం మిత్రుడితో కలిసి ఉన్నందువల్ల కొద్దో గొప్ప మీ స్పౌజ్ నుంచి కూడా మీ లైఫ్ పార్ట్నర్ నుంచి కూడా మీకు అనుకూలమైన ఫలితాలు ఇక్కడ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో ఇక్కడ వ్యాపారానికి సంబంధించిన విషయాలు చూస్తే కొంత మందకొడిగా ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. బట్ ఇక 3-4 వారాల్లో 2 వారాల తర్వాత నుంచి కూడా వ్యాపారానికి సంబంధించిన విషయాలు కొద్దో గొప్ప వీళ్ళకి కొంత మూమెంట్ అనేది కనిపించవచ్చు. ఈ సింహరాశి వారికి మెయిన్గా మనం చూస్తే అష్టమ రాహు దోషం ఒకటి మెయిన్గా కనిపిస్తుంది. మిగతావి ఏవి పెద్ద అంత మేజర్వి కాకపోయినప్పటికీ కూడా ఈ అష్టమ రాహు దోషం వల్ల మాత్రం చాలా వరకు కూడా మీ జాయింట్ అకౌంట్స్, ఇన్హెరిటెన్స్, కొన్నిసార్లు వెల్త్ పరంగా, ఆర్థిక పరంగా, వెల్త్ పరంగా కొన్ని నష్టాలు, కొన్ని సమస్యలు అనేవి ఏర్పడుతూ ఉన్నాయి. అంటే దుర్గామాత ఆరాధన చేసుకోవటం చాలా మంచిది. అలాగే జంట నాగులు ఉన్న చోట శనివారం, మంగళవారం అలా పాలాభిషేకం చేసుకుంటూ ఉంటే ఇటు ఆర్థిక పరంగా వీళ్ళకి ఎదురవుతున్న ఎన్నో నష్టాలని వీళ్ళు వాటి నుంచి, అలాగే కొన్ని టెన్షన్స్ని వీళ్ళు ఓవర్కమ్ అవ్వగలుగుతారు. ఈ సింహరాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక ఎడ్యుకేషన్ విషయానికి చూస్తే కనుక ఇక పిల్లలు వాళ్ళ పని వాళ్ళు చదువుకోవటం, లేకపోతే వాళ్ళకి సంబంధించి వాళ్ళకి ఏదో ఒక వ్యాపకం అప్పచెప్పేసాం, వాళ్ళని దేనిలోనో మనం పెట్టేసాం, ఇంకా వాళ్ళ పనాలు చూసుకుంటారు అన్నట్టు ఉంటుంది పరిస్థితి. వాళ్ళ గురించి పట్టించుకునే అవకాశం మీకు ఈ సమయంలో ఇక తక్కువ ఉండే ఆస్కారాలు సింహరాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. సో ఇన్వెస్ట్మెంట్స్ పరంగా అయినా కూడా ఏదైనా సరే ఉద్యోగమే మెయిన్ కీ పాయింట్గా సింహరాశి వారికి కనిపిస్తూ ఉంది. సో ఈ విధంగా జూన్ మాసానికి సంబంధించి ఫలితాలు సింహరాశి వారికి ఈ విధంగా ఉన్నాయి. ఇంకా మనం మేజర్గా వీక్లీ రాశి ఫలాల్లో ఇంకా ఎప్పుడు ఎలాంటి ట్రాన్సిట్లో ఎలా ఉండొచ్చు ఏంటి అనేది మనకి ఇన్డెప్త్లో ఇంకా మంచి రెమెడీస్ ఏం చేసుకోవచ్చు ఆ వారంలో అనేది వీక్లీలో బాగా తెలుస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.